మనకు గుర్తుంది కదా, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇదివరకు వచ్చి భారత్కి వ్యతిరేకంగా పిచ్చ పిచ్చ కారు కోతలన్నీ కూసేవాడు. భారతదేశంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని పెంచి పోషించింది కెనడా. భారతదేశం నుంచి పారిపోయినటువంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది కెనడా. ఈడు కూడా సిక్కే కావడం, ఆ పారిపోయిన పాతకాలంలో ఏదైతే ఇందిరాగాంధీ మరణం తర్వాత సిక్కులు ఊచకోత సందర్భంలో పారిపోయినటువంటి సిక్కుల కుటుంబాలకు సంబంధించిన వాడు కావడం, దాంతో భారత్ మీద వ్యతిరేకత, అది ఇందిరాగాంధీని వ్యతిరేకించాలి లేకపోతే కాంగ్రెస్ని వ్యతిరేకించాలి, కానీ భారతదేశం మీద వ్యతిరేకతగా మలుచుకుని టోటల్గా భారతదేశాన్ని గురించి తప్పుడు కారు కోతలు కూస్తూ ప్రజాస్వామ్యం పేరుతో వాళ్ళందరినీ రెచ్చగొట్టి పెంచి పోషిస్తే నరేంద్ర మోడీ ఆడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ఆ తర్వాత ఆడిని వచ్చినప్పుడు కూడా చూసి చూడనట్టు పోయినటువంటి పరిస్థితి. అతను ఆ భారత్కి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ఆ చివరికి తీవ్రవాదులు పెంచి పోషించాడు. అక్కడ ఎవడో తీవ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తి చంపితే దాని మీద భారత్ మీద రచ్చరచ్చ చేసి హైకోర్టు ఇదే అంతర్జాతీయ న్యాయస్థానం దాకా పోయాడు. ఇప్పుడు అదే కెనడా సచ్చినట్టు సీను మార్చుకుంది. ఎవడైతే ఇప్పుడు ప్రస్తుత కెనడా ప్రధానమంత్రి కార్ని భారతదేశానికి వస్తున్నాడు, ఎందుకంటే అమెరికా వాళ్ళని నమ్ముకునే వీళ్ళు ఇదివరకు మన మీద గొడవ పడ్డారు. ఇప్పుడు అమెరికా ట్రంప్ వీళ్ళని ఒక పిచ్చి కుక్కలను చూసినట్టు చూస్తున్నాడు. తమ దేశంలో ఒక పార్ట్ 51వ రాష్ట్రం అంటున్నాడు, అవమానిస్తున్నాడు, అవహేళన చేస్తున్నాడు. ఇప్పుడు మన విలువ తెలిసి వచ్చింది. తాజాగా ముంబై ఉగ్రదాడి కేసులో 2008 దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి నిందితుడు పాకిస్తాన్లో పుట్టినటువంటి కెనడా తఫూర్ రాణాని ఇప్పటిదాకా కాపాడుకొచ్చినటువంటి కెనడా ప్రభుత్వం వాడి పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రెడీ అయ్యింది. ఉగ్రవాద చర్యలు కాకుండా దరఖాస్తులో తప్పుడు సమాచారానికి ఇచ్చాడు అన్నటువంటి పేరుతో రాణా పౌరసత్వాన్ని రద్దు చేయాలని కెనడా నిర్ణయం తీసుకుంది. 2001లో కెనడా పౌరసత్వాన్ని పొందిన రాణా అంతకుముందు తన నివాసం వివరాలను వక్రీకరించాడని పోలీసు విచారణలో తేలిందన్న పేరుతో వాడిని భారత్కి సంబంధించినటువంటి అంశం వైపుకి డైవర్ట్ చేసి భారత్ని సంతృప్తి పరిచే విధంగా కెనడా ప్రధానమంత్రి భారత పర్యటనకు ముందు ఈ పని చేసుకొస్తున్నారు.